G9 టీవీకు స్వాగతం. నమస్కారం. ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశానికి వచ్చేసిన ప్రతి పాత్రికేయ సోదరుడు మిత్రులకు మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాయలసీమలో అత్యద్భుతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఇంటర్ ఫలితాలను విడుదల చేసిందో ఇందులో రాయలసీమ టాపర్లుగా మా ఎన్ఆర్ఐ విద్యార్థులు నిలవడం అనేది గర్వకారణమని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంపీసీ విభాగం నందు 470 మార్కులకు గాను 466 మార్కులతో రాయలసీమ టాపర్ గా మా ఎన్ఆర్ఐ విద్యార్థి రావడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తున్నా. అదే బైపీసీ నందు 455 మార్కులకు గాను 444 మార్కులతో, ఎంఈసీ సిఈసీ నందు 500 మార్కులకు గాను 490 మార్కులతో ప్రతి విభాగంలోనూ ఎంపీసీ అయితేనేంటి, బైపీసీ అయితేనేంటి, ఎంఈసీ అయితేనేంటి, సిఈసీ అయితేనేంటి ప్రతి విభాగంలో మా ఎన్ఆర్ఐ విద్యార్థులు ఈ రోజు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం అనేది ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంతటి విజయానికి గణకారకులైనటువంటి మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో టీచింగ్, నాన్ టీచింగ్ అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు అనంతపురం నగరంలో 8 సంవత్సరాలు కావస్తుంది ఎన్ఆర్ఐ విద్యా సంస్థ స్థాపించారు కాబట్టి కేవలం పోయిన సంవత్సరమే ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేయగలిగినాము. ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఒకేసారి 435 మార్కుల పైన 40 మంది విద్యార్థులు సాధించడం అనేది అతిశయోక్తి కాదు, ఇది ఒక అత్యద్భుతం క్లియర్లీ. అందుకే ఈ రోజు గర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నా మన అనంతపురం పిల్లలు ఎక్కడికి పోయినా వాళ్ళ యొక్క ఖ్యాతిని రెపరెపలాడించాలనేది మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. మా యొక్క ప్రోగ్రామింగ్ కానీ, మా యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ స్ట్రాటజీస్ కానీ ఏ విధంగా అయితే 3 లేయర్ ఆఫ్ ఫ్యాకల్టీ, 3 లేయర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ తో ఈ రోజు మేము ఈ సక్సెస్ కి ముందుకు వెళ్ళామని గర్వకారణంగా చెప్తా ఉన్నాను. ఒకటి ఐపీ ఫ్యాకల్టీ, రివిజన్ టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జేఈ అండ్ నీట్ టీమ్. ఇలా నేనేమంటానంటే ఈరోజు ఇంటర్నేషనల్ కాలేజ్ ఈరోజు మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు తెలియజేసేది అత్యాధునిక పరిణామాలతో, అత్యున్నత ప్రమాణాలతో ఈరోజు అనంతపురంలో ఎంతో అత్యున్నత స్థాయి యొక్క విద్యను ఇక్కడికి తీసుకురావడానికే మా యొక్క కృషి. అందులోనే మొదటి ఫలితంలోనే మేము ఈ రోజు ఇంత సత్ఫలితం అనుభవిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, విద్యార్థులు ఈ రోజు ఇంత మార్కులు తెచ్చుకున్నారు కదా, మార్క్స్ ఒక్కటే కాదు, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. స్కిల్స్ లేనిది ఫ్యూచర్ లేదు, మార్కులతో పాటు స్కిల్స్ కావాలి. ఈ రెండు ఎప్పుడైతే మనకు రాగలుగుతాయో డెఫినెట్లీ మీరు అత్యున్నతంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఏఐ వస్తున్న తరుణంలో ఈ రోజు బట్టి విధానానికి ముగింపు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో రిఫర్మేషన్స్ తీసుకొచ్చింది. వచ్చినా ఎవరైనా ఫెయిల్ అయినా కూడా ఆత్మోన్నతకు లోను కాకండి. సచిన్ టెండూల్కర్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. 10th ఫెయిల్ అయినా అంటే ఈజ్ ది గాడ్ ఆఫ్ ది క్రికెట్. పిల్లలు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర దాదాపు 80% పైచిలుకు ఉత్తీర్ణత శాతం ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు సాధించినాయి. ఇది ఒక గర్వకారణం. అదే విధంగా ఇంతటి సక్సెస్ ఓన్లీ విశ్వనాథ్ రెడ్డి, దివ్యారెడ్డి, చంద్రెడ్డితో కాదు, ఇదంతా నా కుటుంబమే. దాదాపు ఈ రోజు మేము ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్ని రాయలసీమలో మొత్తం 3 ప్రాంతాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాము. గుంతకల్లు, కళ్యాణదుర్గం లాంటి సుదూర ప్రాంతానికి కూడా ఈ రోజు మా విద్యా సంస్థలు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటి అంటే పల్లెల్లో కూడా చాలా బంగారం కట్ల పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలకి మంచి నాణ్యతతో కూడిన విద్యను అందివ్వగలిగితే డెఫినెట్లీ మా వంతు సహాయం సమాజానికి చేసినట్టు అవుతాయని తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ కి ఈరోజు ఎంపీసీ తీసుకోండి, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఈ సక్సెస్ ని తల్లకెక్కించుకోకుండా పిల్లలు కూడా నెక్స్ట్ ఇంకా ముందుకు ఎంతో అత్యున్నత శిఖరాలకు వెళ్ళాలని, అత్యున్నత స్థాయి విద్య కావాలా, ఎన్ఆర్ఐ మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంది.